నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను వినతి ముందుగా ముఖ్యాంశాలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం తణుకులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలన్న ముఖ్యమంత్రి అభివృద్ధి సంక్షేమం సుపరిపాలనతో ముందుకు వెళుతున్నామన్న చంద్రబాబు నాయుడు రాజధాని అమరావతి వెంకటపాలెంలో అంగరంగ వైభవంగా శ్రీనివాస కళ్యాణోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర గవర్నర్ ముఖ్యమంత్రి స్వచ్ఛాంధ్ర సంకల్పంతో పరిసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నామన్న రాష్ట్ర మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. వార్తల్లోని వివరాలు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. స్థానిక ఎన్టీఆర్ పార్కు వద్ద పారిశుద్ధ్య కార్మికులతో ఆయన ముఖాముఖిలో పాల్గొన్నారు. హోల్సేల్ కూరగాయల మార్కెట్ను పరిశీలించారు. అనంతరం పట్టణంలో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనులు పరిశీలించారు. అక్టోబర్ 2 నాటికి తణుకు పట్టణంలో 42 పార్కులు నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ హోల్సేల్ మార్కెట్లో వెజిటబుల్స్ మార్కెట్లో ఎంతమంది ఉన్నారు మీరు? మొత్తం 40 మంది అండి. 40 షాపులు ఉన్నాయి. ఎంత వేస్ట్ వస్తూ ఉంది? డైలీ టన్ను వస్తుందండి. 1 టన్ను వస్తుంది. ఇప్పుడు మీరు ఇది కన్వర్షన్ ఎంత పెట్టారు? ఇది 150 సార్, 150 kgs పర్ డే సార్. అది యాజ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ పైలట్ బేసిస్లో తెచ్చినాం సార్. 150 kgs పర్ డే. వీళ్ళకి ఇది అలవాటు చేయమని చెప్తున్నాం సార్. అంటే 2 ఆస్పెక్ట్స్. వాట్ ఈస్ ది క్యాపిటల్ కాస్ట్, వాట్ ఈస్ ది ఆపరేషన్ కాస్ట్, రెండో తీసేస్తే వాట్ ఈస్ ది ప్రాఫిటబిలిటీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్. దట్ ఈస్ సర్క్యులర్ ఎకానమీ. నేను సింపుల్ క్వశ్చన్. దిస్ ఈజ్ వన్ ఇనిషియేటివ్ యూ ఆర్ టేకింగ్. దట్స్ వెరీ గుడ్. ఇప్పుడు మీకు దీంట్లో ఎక్విప్మెంట్ పెట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుంది? ఇక్కడ 25 డస్ట్బిన్స్ కావాలా? ఇక్కడివి 1 టన్ అయినా అంటే 1 టన్ అయితే అక్కడి నుంచి రొటేషన్లో 26 డేకి వస్తుంది. అక్కడి నుంచి రొటేషన్ వెళ్ళిపోతుంది. ఇక్కడ 25 1 టన్ వస్తే ఎంత వస్తుందో నాకు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి పెట్టండి. ఇప్పుడు మీరు కాంట్రిబ్యూషన్ ఏంటి? ఇప్పుడు దీన్ని మీరు రన్ చేసుకోగలుగుతారా? మీరు కూడా పెట్టుబడి పెట్టి మీరు సబ్సిడీ ఇస్తే ఒక మనిషిని అయితే మేము చేయగలమండి. ఈ కూరగాయల మార్కెట్ ఎవరికాళ్ళు 3 గంటలకు వస్తామండి. 7ంటికి మార్కెట్ అయిపోద్దండి. ఎవరికాళ్ళు వెళ్ళిపోతాం. అంటే కాదు కదా, మీరు కూడా ఒక అసోసియేషన్ పెట్టుకోవాలి కదా. క్రమశిక్షణ ఉంది, వాళ్ళు చేయాలి. అసోసియేషన్ పెట్టుకొని గవర్నమెంట్ ఇచ్చే సహాయం తీసుకొని మీ మనుషులను పెట్టి మళ్ళా మీకు కొనే ఏర్పాట్లు మేము చేస్తాం. మార్కెట్ వాళ్ళు కొంటారు. కొనిన తర్వాత స్వచ్ఛాంధ్ర సాధనకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తణుకులో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమం సుపరిపాలనతో ముందుకు వెళుతున్నామన్నారు. చరిత్రలో తొలిసారిగా మధ్యతరగతి కుటుంబాలకు బీమా కల్పిస్తున్నామన్నారు. స్వర్ణాంధ్ర 2047 పేరుతో స్పష్టమైన విధానం తీసుకొచ్చామన్నారు. ప్రజల తలసరి ఆదాయం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు సభా సెలవుకు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు సభాస్థలికి వచ్చి ఉన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం. ప్రజలు ఏమి చెప్పినా విని పరిపాలనలో సంస్కరణలు తేవాలని ఏకైక ధ్యేయంతోనే ఈరోజు నేను మీ ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంత మునిపి అడిగారు కొన్ని విషయాలు. మీరు కూడా ఆర్థిక పరిస్థితులు కూడా ఈ రాష్ట్రంలో ఎట్టున్నాయంటే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు, దానికి వడ్డీ కట్టాలి, అప్పు తీర్చాలి, సంపాదించాలి, మీ కష్టాలు తీర్చాలి. ఈరోజు అందుకే నేను చెప్పాను, అభివృద్ధి సంక్షేమం సుపరిపాలన ఈ 3 ద్వారా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయే కార్యక్రమాన్ని చేశాం. ఈరోజు అందుకే నేను ఒకసారి చూసిన తర్వాత మన అధికారులతో మాట్లాడి ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అక్కడే మీరు చూస్తే
వేస్ట్ టు ఎనర్జీ కింద కాంపోస్ట్ తయారు చేయడానికి ఒక టెక్నాలజీ వచ్చింది. దినానికి 1 టన్ను చెత్తంతా దాంట్లో వేస్తే కాంపోస్ట్ తయారవుతుంది. దాంట్లో నుంచి ఇంకో పక్క చూస్తే బయోడైజెస్టర్ అనే పేరుతో 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఆ 10 లక్షల రూపాయలు అక్కడ రాష్ట్ర రాజధాని అమరావతి వెంకటపాలెంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న శ్రీవారి కళ్యాణోత్సవానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆలయ అర్చకులు ఆశీర్వాదంతో వారికి స్వాగతం పలికారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు నాయుడు దంపతులు, అలాగే పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు శ్రీవారి కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. శ్రీవారు కళ్యాణానికి తరలివచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ జిల్లా యంత్రాంగం సమన్వయంతో విస్తృత ఏర్పాట్లు చేశారు. కళ్యాణ వేదిక నిర్మాణంతో పాటు 27,000 మంది భక్తులు కళ్యాణాన్ని తిలకించేందుకు వీలుగా సదుపాయాలు కల్పించారు. టీటీడీ నిఘా భద్రతా విభాగం నుంచి 120 మంది, గుంటూరు జిల్లా పోలీసు యంత్రాంగం నుంచి 600 మందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. ఈ నేపథ్యంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. వాతావరణంలో చోటు చేసుకుంటున్న తీవ్రమైన మార్పులకు మానవ తప్పిదాలే ప్రధాన కారణమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు అన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఆయన శ్రీకాకుళం జిల్లా పలాసలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ పలాసను విద్యా వాణిజ్య కేంద్రంగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. పూండి డోలా రహదారి నిర్మాణానికి 120 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. పలాసలో కేంద్రీయ విద్యాలయం, విమానాశ్రయం, రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర సంకల్పంతో రాష్ట్ర వ్యాప్తంగా పరిసరాల పరిశుభ్రతకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మన ముఖ్యమంత్రి గారు నెలలో 3వ శనివారం ఎవరికి ఏమీ పని లేదు, ఉద్యోగస్తులకు కూడా చెప్పాం, మీరు మీ ఆఫీస్కి వెళ్ళండి, ఏమీ పని చేయొద్దు, ఆ రోజు మాత్రం మీరు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో భాగంగా మీ ఆఫీసు, మీ పరిసరాలు, మీరుంటున్నటువంటి గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం. పాఠశాలలో విద్యార్థులు కూడా పారిశుద్ధ్యం, పరిసరాల పరిశుభ్రత పట్ల ప్రజల్లో మార్పు రావాల్సిన ఆవశ్యకత ఉందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మంగళగిరిలోని ఎకో పార్కులో నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల్లో చైతన్యం కలిగేలా మంగళగిరి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. చెరువుల ఆధునీకరణకు దాదాపు 3 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. పారిశుద్ధ్యం నిర్వహణలో మంగళగిరిని మొదటి స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజారోగ్య పరిరక్షణలో పరిసరాల పరిశుభ్రత కీలకమని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో ఈరోజు నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. స్వచ్ఛాంధ్ర సాధనలో భాగస్వామ్యులు అవుతామని స్థానికులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని, చేతి సంచులు వాడాలని, అది అలవాటుగా మార్చుకోవాలని కోరారు. పొడి చెత్తను, తడి చెత్తను వేర్వేరుగా చెత్త బుట్టల్లో వేయాలన్నారు. తడి చెత్త నుంచి ఎరువులను తయారు చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రభుత్వం చేపట్టిందని మంత్రి తెలిపారు. ప్లాస్టిక్ అనేది మనం వినియోగం తగ్గించుకోవాలని ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్ గా ఈరోజు మన బ్యాగులు డిస్ప్లేలో పెట్టారు. ఈ బ్యాగులు కూడా మన మహిళలే తయారు చేస్తున్నారు. మన ఎస్హెచ్జి, మన డ్వాక్రా సంఘం మహిళలే ఇవి కూడా తయారు చేస్తున్నారు. ఒక బ్యాగ్, ఒక వాడకానికి ఒక బ్యాగ్ కాకుండా మల్టీ, అంటే కూరగాయలు తిన్నప్పుడల్లా ఒక బ్యాగ్ మనం పట్టుకుని వెళ్ళడానికి, వస్తువులు కొనడానికి వెళ్ళినప్పుడు ముందుగానే మనం బ్యాగ్ పట్టుకుని వెళ్ళడానికి, ఇలాంటివి మీరు అలవాటు చేసుకోగలిగితే ప్లాస్టిక్. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. Got it. Bye.
ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికే అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. భోజనం టైంకు చేయండి. ఇంకా ప్లీజ్ బైక్ నెమ్మదిగా నడపండి. సరే. ఇంకా ఇది మీ రక్షణ కోసమే. అరే, నేనొకటి మర్చిపోయాను. ఎల్ఐసి ఇది మన రక్షణ కోసం. దిల్ కి సునో. ఎల్ఐసి చునో. ఎల్ఐసి జీవితాంతం నీకు తోడుగా. जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान। जब सुरक्षित हैं वे लोग जिन्हें अधिक है टीबी होने की संभावना, तभी साकार होगी टीबी मुक्त भारत की कामना। पहले से मौजूद स्वास्थ्य परिस्थितियां टीबी होने की संभावना को बढ़ा सकती हैं। इस वर्ग में आप या आपका परिवार भी हो सकता है। इस समूह में आते हैं वे लोग जिन्हें पिछले 5 वर्ष में टीबी हुआ हो, 60 वर्ष या उससे अधिक आयु, धूम्रपान या शराब का सेवन करने वाले, कुपोषित, टीबी निकट संपर्क हुआ हो, मधुमेह रोगी, HIV से पीड़ित लोग। तो टीबी के लक्षण होने पर तुरंत अपनी जांच कराएं। अगर टीबी ना हो तो जरूरत पड़ने पर टीबी प्रिवेंटिव थेरेपी से सुरक्षित हो जाएं। अन्यथा निशुल्क दवा और उपचार का लाभ उठाएं। आइए हम सब मिलकर देश को टीबी मुक्त बनाएं। Treat every TB patient best at the very first opportunity. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी। తిరిగి వార్తలకు స్వాగతం. గిరిజనుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 5 అంబులెన్సులతో పాటు గిరి బజార్ను ఈరోజు ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజనులకు వైద్య సౌకర్యాలు మెరుగుపరచాలనే సంకల్పంతో అంబులెన్స్ సర్వీసులను ప్రారంభించామన్నారు. గిరి బజార్లో సరసమైన ధరల్లో నిత్యావసర సామగ్రిని అందుబాటులోకి తెచ్చామన్నారు. గవర్నమెంట్ వచ్చినటువంటి 5 అంబులెన్స్ని మనం ప్రారంభించడం జరిగింది. అందులో 2 సాలూరు కాన్స్టిట్యున్సీకి ఉంటున్నాయి, ఒకటేమో కురుపాంకు ఉంటుంది. అలాగే సీతంపేట, ఐటీడీఏ ప్రాంతాలన్నింటిలో కూడా మన జిల్లాకి ఒక 5 అంబులెన్స్లు వచ్చాయి. ఇవన్నీ కూడా పేద ప్రజలకి ఎక్కువ ఉపయోగపడాలని, పేద గిరిజనులు ఎక్కడ కూడా రవాణా సౌకర్యం లేకుండా ఇబ్బంది పడకూడదని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు గిరిజనుల మీద ఉన్నటువంటి అభివృద్ధికి, గిరిజనుల మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానంతో వాళ్ళు అభివృద్ధి చెందాలి అనే ఆకాంక్షతో ఇలాంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. అలాగే మీరు ఇప్పుడే చూశారు గిరి బజార్, అందులో దొరకదంటూ ఏమీ లేకుండా మొత్తం పెడుతున్నాం. అంటే సంతల్లోకి వెళ్ళి వాన కొనుక్కోకంటే ముందే మన రోజు ఆ బజారు అలా వెళ్తూ ఉంటే, ఏదైనా గ్రామం వెళ్తే వాళ్ళు సంతలోకి వెళ్ళి అన్ని ఎత్తురుండి దిగడం లేకపోతే భావితరాలు క్యాన్సర్ బారిన పడకుండా సంరక్షించాలంటే ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే మార్గమని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరులో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ కాలుష్య నివారణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్ని ఒక యుద్ధ ప్రాతిపదికన చేసి అన్ని ప్రాంతాలని ఒకటి క్లీన్గా ఉంచడమే కాకుండా ఈ ప్లాస్టిక్ వల్ల జరిగేటువంటి నిరుపయోగమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, ఈరోజు క్యాన్సర్ కానీ ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు ఈ ప్లాస్టిక్ని వాడటం, కాలువల్లో వేయటం, అవన్నీ మళ్ళీ చేపలు కానీ రొయ్యలు కానీ తినటం, వాటిని మళ్ళీ మనం తినటం, ఈ విధంగా క్యాన్సర్ పెరగటం. అదేవిధంగా ఈ టెంపరేచర్లు విపరీతంగా పెరగటం, డ్రైనేజెస్ అన్నీ కూడా ఎక్కడికక్కడ బ్లాక్ అయిపోతా ఉన్నాయి ఈ ప్లాస్టిక్ వల్ల. ఇవన్నీ కాకుండా అందరూ రాజకీయ నాయకులు కానీ పిల్లలు కానీ రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు పడేయడం వల్ల శానిటరీ వర్కర్స్ కూడా పని భారం విపరీతంగా అవ్వటం, ఏరియాలన్నీ క్లీన్గా ఉండకపోవటం, ఇవన్నీ కూడా సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటినీ అధిగమించాలంటే ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ విధంగా అవేర్నెస్ క్యాంపెయిన్స్ చేయటం, ఎడ్యుకేట్ చేయటం, అదేవిధంగా మేము అందరూ కూడా పాల్గొని శ్రమదానం చేస్తే దాని కష్టం విలువ తెలిసి ప్రజలు ముందు ముందు చెత్తని రోడ్డు మీద ఇష్టం వచ్చినట్టు వేయకుండా ఉంటారనేది ముఖ్య ఉద్దేశం. ఆ కార్యక్రమంలో భాగంగానే
వ్యక్తి అభ్యున్నతికి విద్య బాటలు వేస్తోందని రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయనగరం జిల్లా మదనాపురం మోడల్ పాఠశాల జూనియర్ కళాశాలలో ఈరోజు ఆయన స్మార్ట్ క్లాస్ రూమ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 10 పాఠశాలలో వర్చువల్ విధానంలో శిక్షణను అందిస్తున్నామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. You can learn, enjoy for your life. This is the best time of your life. అవునా? సో మీకు సౌకర్యాలన్నీ బాగున్నాయా? హౌ ఇస్ హాస్టల్? హాస్టల్ ఎలా ఉంది? వసతులు కానీ ఎడ్యుకేషన్ లా కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీ పేరెంట్స్ ద్వారా స్కూల్ చైర్మన్కి చెప్పచ్చు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. రాయచోటి మున్సిపాలిటీలో 1,60,00,000 రూపాయలతో పైప్ లైన్, రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం మంత్రి ఈరోజు భూమి పూజ చేశారు. కేంద్రం అందిస్తున్న అమృత్ పథకం ద్వారా మున్సిపాలిటీలో నీటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. మిగిలిన ప్రాంతాల్లో కూడా సీసీ రోడ్లు, డ్రైనేజీ ఏర్పాట్ల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామని, త్వరలో ఆ పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. నీటి పైప్ లైన్ల కొరకు, అలాగే డ్రైనేజు మరియు రోడ్ల కొరకు సుమారు 1,60,00,000 రూపాయల శంకుస్థాపన కార్యక్రమాలు ఈరోజు పొద్దున్నే ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని మున్సిపాలిటీల్లో ఈ 4 సంవత్సరాల్లో తాగునీరు అందించే విధంగా అమృత్ పథకం ద్వారా నీళ్ళు అందించేదానికి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. అలాగే ముఖ్యంగా మైనార్టీలు ఎక్కువగా ఉన్నాయి. ప్రజలందరి సంపూర్ణ సహకారంతోనే స్వచ్ఛాంధ్ర లక్ష్యం నెరవేరుతుందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ అన్నారు. నెల్లూరు నగరంలో ఈరోజు నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజ్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్లాస్టిక్ వ్యర్థాల పట్ల జాగ్రత్త వహించాలన్నారు. వల్ల మనం తినే తిండిలో కూడా ప్లాస్టిక్ కలిసిపోతూ ఉంది. దానివల్ల మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉన్నాయో అవి మన బాడీలో వెళ్ళిపోతున్నాయి. మన శరీరంలోకి ఉండటం వల్ల అవి మళ్ళీ బయటికి రాకుండా జీవితాంతం కూడా అవి ఉండటం, దానివల్ల క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చే కారకం చాలా అవుతుంది. అలానే ఇవన్నీ బర్న్ చేస్తే, ఇప్పుడు మీ అన్ని సీజ్ చేసిన ప్లాస్టిక్ కవర్స్ కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ ప్లాస్టిక్ కవర్స్ని కనుక మనం బర్న్ చేస్తే, వాటి గాలి పీలిస్తే దాంతో కూడా చాలా రకాల జబ్బులు వచ్చి మానవాళికి కూడా చాలా ప్రమాదం ఏర్పడుతుంది. అందరూ కూడా ప్రతి ఒక్కరు జిల్లాలో సుమారుగా 25 లక్షల మంది ఉన్నారు. 25 లక్షల మందిలో ప్రతి ఒక్కరు కూడా దీనిలో భాగస్వామ్యం అయితేనే మనం ఈ యొక్క కార్యక్రమం ముందుకు జరపడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రభుత్వ తరపు నుంచి పనిచేసిన వాళ్ళు మహా అయితే ఒక 50,000 మంది ఉంటారు జిల్లా స్థాయిలో. ఈ 50,000 మంది ఎన్ని రోజులు ఎన్ని కార్యక్రమాలు చేసుకొని వాళ్ళు మాత్రం అనుకున్నా కూడా మనం ఎట్టి పరిస్థితిలో మన జిల్లా స్థాయిలో సుమారుగా ఒక 2% మంది మాత్రమే అవేర్నెస్ పెంచుకోవడానికి అవుతుంది. అంతేగాని జనాలు లేదంటే ప్రజల దగ్గర ఈ యొక్క విషయం తీసుకెళ్ళినది అయితేనే, వాళ్ళ అవేర్నెస్ పెంచుకున్నది అయితేనే వాళ్ళు కూడా ఈ యొక్క ప్రోగ్రాంలో. చెత్త నుంచి సంపద తయారీలో ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని చిత్తూరు జిల్లా ప్రత్యేక అధికారి చక్రధర్ బాబు తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా చిత్తూరు గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆరోగ్యకరమైన సమాజం నిర్మాణం కోసం విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. దేశ స్థాయిలో స్వచ్ఛ భారత్ కానీ, మన రాష్ట్రంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అనే పిలుపుతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించిన ఈ వినూత్నమైన కార్యక్రమం అన్ని ప్రాంతాల్లోనూ ఈ రోజు 3వ శనివారం ప్రతి నెల ఒక ఘనంగా జరుపుకోవాలి. దాంట్లో అందరం కూడా భాగస్వాములు కావాలి. ఇది జిల్లాల్లో ఎలా జరగబడుతుందో చూసి నివేదికలు ఇవ్వండి అని ప్రతి జిల్లాకు కూడా ప్రత్యేక అధికారులను నియమించడం, అలాగే జోనల్ స్థాయిలో కూడా స్పెషల్ చీఫ్ సెక్రటరీలను స్పెషల్ ఆఫీసర్స్ గా పెట్టి ఈ కార్యక్రమాన్ని ఒక పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా కూడా ఈరోజు జరుపుకుంటున్నాం. ఇంటి నుంచి ఒక వ్యక్తిగా, తర్వాత ఒక ఇంట్లో కుటుంబ సభ్యుడిగా. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం. భోజనం టైంకు చేయండి. ఇంకా ప్లీజ్ బైక్ నెమ్మదిగా నడపండి. సరే.
ఇంకా ఇది నీ రక్షణ కోసమే. అరే నేనొకటి మర్చిపోయాను. ఎల్ఐసి ఇది మన రక్షణ కోసం. దిల్ కి సునో. ఎల్ఐసి చునో. एलआईसी जीवितांतम नीकु तोड़गा. जन जन का रखे ध्यान टीबी मुक्त भारत अभियान. पौष्टिक आहार है टीबी के खिलाफ सबसे बड़ा हथियार. पौष्टिक आहार से उपचार परिणाम बेहतर होते हैं और स्वास्थ्य में तेजी से सुधार आता है. इसीलिए तो निक्षय पोषण योजना के अंतर्गत इलाज के दौरान हर रोगी को मिलते हैं 1000 रुपए प्रति माह पोषण सहायता के रूप में और सभी टीबी रोगियों के लिए न्यूट्रिशन सप्लीमेंट देने का प्रावधान है. साथ ही टीबी रोगियों के इलाज के दौरान हजारों निक्षय मित्र उन्हें पोषण किट प्रदान करते हैं. आप भी निक्षय मित्र बनकर टीबी रोगियों की सहायता कर सकते हैं. अधिक जानकारी के लिए nikshay.in पर जाएं. आइए हम सब साथ मिलकर देश को टीबी मुक्त बनाएं. निक्षय मित्रों से मिली शक्ति टीबी के मरीजों को नई ऊर्जा दे रही है. स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी. భోజనం టైంకు చేయండి. ఇంకా ప్లీజ్ బైక్ నెమ్మదిగా నడపండి. సరే. ఇంకా ఇది నీ రక్షణ కోసమే. అరే నేనొకటి మర్చిపోయాను. ఎల్ఐసి ఇది మన రక్షణ కోసం. దిల్ కి సునో. ఎల్ఐసి చునో. एलआईसी जीवितांतम नीकु तोड़गा. తిరిగి వార్తలకు స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లాలో మార్చి 17వ తేదీ నుంచి జరిగే 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప తెలిపారు. కొత్త చెరువులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 104 సెంటర్లలో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ పరీక్షల్లో 449 పాఠశాలలో చదువుతున్న 22,295 మంది రెగ్యులర్ విద్యార్థులతో పాటు 780 మంది ఓపెన్ 10th విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. వీటితో పాటు పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టామన్నారు. రెగ్యులర్ స్టూడెంట్స్ 22,295 మంది, వన్స్ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ 1,435 మంది రాస్తున్నారు. 104 సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. దీనిలో 780 మంది ఓపెన్ స్కూల్ పిల్లలు హాజరవుతున్నారు. దానికి 11 సెంటర్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఫ్లయింగ్ స్క్వాడ్స్ అంటే డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఒక తహసీల్దారు, పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఎస్ఐ, రెవెన్యూ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఒకరు, ముగ్గురుగా టీమ్గా తయారు చేసి 6 ఫ్లయింగ్ స్క్వాడ్గా నియమించమని చెప్పేసి మనకు ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ముగ్గురిని టీం లాగా తయారు. శ్రీకాకుళం జిల్లా వాసుల దాహార్తిని తీర్చే నాగావళి నది పరిరక్షణ అందరి బాధ్యతని జిల్లా కాలుష్య నియంత్రణ మండలి కార్యనిర్వహణాధికారి కారుణ్య అన్నారు. శ్రీకాకుళంలో జిల్లా కేంద్రంలో ఈరోజు నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ నదుల్లో వ్యర్థాలు కలవడం వల్ల నీటి కాలుష్యం పెరుగుతుందన్నారు. నాగావళి, వంశధార నదుల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు, స్వచ్ఛాంధ్ర సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రత్యామ్నాయ న్యాయ విధానాలతో ఆర్థిక భారం లేకుండా కక్షిదారులు సత్వర న్యాయం పొందవచ్చునని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి చీమలపాటి రవి అన్నారు. గుంటూరు జిల్లా నాగార్జున విశ్వవిద్యాలయంలో ఈరోజు నిర్వహించిన కార్యశాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ మధ్యవర్తిత్వపు పద్ధతిలో కక్షిదారులు కోర్టు వెలుపల వివాదాలను పరిష్కరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాది, వర్సిటీ న్యాయ సలహాదారుడు నర్రా శ్రీనివాసు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు నుంచి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో శనివారం నుంచి విధిగా అమలు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఉన్నత పాఠశాలలు ఉదయం 7:45 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించాలని స్పష్టం చేసింది. ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులకు మధ్యాహ్నం 12:30 మధ్యాహ్న భోజనాన్ని అందించేలా ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. 10వ తరగతి పరీక్షా కేంద్రాలుగా ఉన్న పాఠశాలలో మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించాలని దిశానిర్దేశం చేశారు. ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ సెట్ 2025 కోసం నేటి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెట్ చైర్మన్, కాకినాడ జేఎన్టీయూ ఉపకులపతి డాక్టర్ సిఎస్ఆర్కే ప్రసాద్ వెల్లడించారు. ఈ మేరకు పరీక్షా షెడ్యూల్ను ఆయన నిన్న వెల్లడించారు. పరీక్ష రాసేందుకు మే 16 వరకు అపరాధ రుసుములతో దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మే 19, 20 తేదీల్లోనూ, ఇంజనీరింగ్ విభాగానికి మే 21 నుంచి 27 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఈ పరీక్షలు ఆన్లైన్ విధానంలో నిర్వహించనున్నామని తెలిపారు. వీటి కోసం రాష్ట్రంలో 47, హైదరాబాద్, సికింద్రాబాద్లో చెరొకటి పరీక్షా కేంద్రాన్ని కేటాయించామని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో భారత్ ఎల్లప్పుడూ చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని ఐక్యరాజ్య సమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని పునరుద్ఘాటించారు. సరిహద్దు ఉగ్రవాదాన్ని ఏరివేతలో పాకిస్తాన్ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్వతనేని హితవు పలికారు. Today has made an unjustified reference to the Indian Union territory of Jammu and Kashmir. Frequent references will neither validate their claim nor justify their practice of cross-border terrorism. The fanatical mindset of this nation is well known as also. ఈ ఏడాది మే నెలలో ప్రపంచ దృశ్య శ్రవణ వినోదాత్మక సదస్సు వేవ్స్ను ముంబై వేదికగా నిర్వహించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. యువతలో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీస్తూ ప్రపంచ వేదికకు పరిచయం చేయడమే సదస్సు లక్ష్యమని తెలిపారు. మే 1 నుంచి 4వ తేదీ వరకు జరిగే వేవ్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు 5 లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారని తెలిపారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారిని గుర్తించి 1000 మందికి పైగా అర్హుల జాబితాలను వడపోస్తున్నామని వివరించారు. ఐఐటి, ఐఐఎం తరహాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ నెలకొల్పడం జరిగిందన్నారు. ఇందులో భాగంగా తొలిసారి వేవ్స్ సమ్మిట్ను నిర్వహించనున్నట్లు అశ్విని వైష్ణవ్ వివరించారు. और जो हमारे एक बहुत नया कॉन्सेप्ट आईआईटी, आईआईएम की तर्ज पे आईआईसीटी, इंडियन इंस्टीट्यूट ऑफ क्रिएटिव टेक्नोलॉजीज, इसका भी पहला आईआईसीटी बनेगा मुंबई में. उसके लिए भी करीब 400 करोड़ रुपए का फंड सैंक्शन हुआ है और साथ ही साथ मुंबई में అంతరిక్ష కేంద్రంలో చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ను భూమి మీదకు తీసుకువచ్చే దిశగా నాసా చర్యలు చేపట్టింది. ఈ మేరకు నాసా స్పేస్ ఎక్స్లు తాజాగా క్రూ 10 మిషన్ను చేపట్టాయి. 4 వ్యోమగాములతో కూడిన ఫాల్కన్ 9 రాకెట్ భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం 4:33 కెనడీ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి తీసుకువెళ్లింది. దాదాపు 9 నెలలుగా సునీత విలియమ్స్ విల్మోర్ అంతరిక్ష కేంద్రంలోనే ఉంటున్న విషయం తెలిసిందే. 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యోమనౌక్ స్టార్ లైనర్లలో అంతరిక్ష కేంద్రానికి సునీత విలియమ్స్, బచ్ విల్మోర్లు చేరుకున్నారు. కాగా స్టార్ లైనర్లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు లేకుండానే అది భూమి మీదకి చేరింది. దీంతో వారిని తీసుకొచ్చే క్రమంలో పలు అవాంతరాల నడుమ దాదాపు 9 నెలల తరువాత 4 వ్యోమగాములను ఐఎస్ఎస్కు పంపించారు. ఈ రోజు నుంచి 23వ తేదీ వరకు లిహురీలో నిర్వహిస్తున్న డోలో యాత్ర ఉత్సవాల్లో ప్రయాణికులు పాల్గొనేందుకు వీలుగా నౌపాడ, గుడుపూల్ మార్గంలో లిహురీ స్టేషన్లో అన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను 2 నిమిషాల పాటు నిలపనున్నట్లు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ తెలిపారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 120వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం అవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా గాని స్వర సందేశం అయితే 18001178000 నెంబర్కు ఈ నెల 28వ తేదీలోగా పంపించవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా గాని 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కి వచ్చే సంక్షిప్త సందేశంలో లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానల్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమం తెలుగు అనువాదం విని వెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.